విజయవాడ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. పుష్కరాలకు వచ్చేవారిని బంధువుల్లా ఆదరించాలన్నారు. విజయవాడ రామవరప్పాడు వద్ద అంతర్వలయ రహదారిని సీఎం ప్రారంభించారు. 122 కోట్ల రూపాయలతో 18 నెలల్లో అంతర్వలయ రహదారిని పూర్తి చేసినట్లు వివరించారు. ఈరోజు ఇదొక చరిత్ర. ఏదైతే విజయవాడకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటప్పుడు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు కావడం, ఇదొక జంక్షన్. ఇది ఒక పక్క చెన్నై నుంచి రోడ్డు ఇక్కడికి వస్తుంది, హైదరాబాద్ నుంచి ఇంకొక రోడ్డు వస్తుంది, అదే మరి ఇక్కడి నుంచి కలకత్తా కూడా వెళ్తుంది. అయితే ఇలాంటి జంక్షన్ లో రద్దీ తగ్గడం కోసం ఈ రోజు ఏదైతే నేషనల్ హైవే 9 నుంచి నేషనల్ హైవే 5 కనెక్ట్ చేయడానికి ఎప్పుడో ప్రతిపాదన పెట్టడం, ఆ పనులన్నీ కూడా నాసిరకం పనులు చేసి ఎక్కడికక్కడ కూలిపోవడం, శిథిలావస్థలోకి వచ్చి ఆ ప్రాజెక్టు ముందు పోకుండా మొత్తం కూడా చాలా భయంకరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దగ్గర మీరు చూస్తే 122 కోట్ల 35 లక్షల రూపాయలు ఈరోజు సిఆర్డీఏ నుంచి ఇచ్చాం. 9.84 కిలోమీటర్ల దగ్గర 10 కిలోమీటర్లు ఈ రోడ్డు పూర్తి చేయడం జరిగింది. అదే మరి 2 ఫ్లైఓవర్లు, రైల్వే లైన్ క్రాస్ కావడం కానీ, ఇంకొక పక్క 3 కాలువలు కూడా క్రాస్ చేసి చాలా వరకు ఈ రోడ్డు ఒక సిస్టమేటిక్గా కూడా తీసుకొచ్చారు. అనతి కాలంలో సంవత్సరం 18 నెలల్లో పూర్తి చేశారు. 8 సంవత్సరాలుగా 2008లో ఫౌండేషన్ వేసి అక్కడి నుంచి అన్ని విధాల కాంట్రాక్టులు భ్రష్టు పట్టించారు. ప్రభుత్వం పట్టించుకోలేదు. దాన్ని ఎక్కడికక్కడ కరెక్ట్ చేసి ఈరోజు 123 కోట్ల రూపాయల దగ్గర ఖర్చు పెట్టి 10 కిలోమీటర్ల రోడ్డు 18 నెలల్లో పూర్తి చేయడం జరిగింది. దీనివల్ల విజయవాడకు చాలా వరకు ట్రాఫిక్ జామ్స్ తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఎవరైనా నేరుగా హైదరాబాద్ నుంచి రావాలంటే, నేరుగా ఇటు ఏలూరుకు పోవాలంటే, కలకత్తా రోడ్లో పోవాలంటే సిటీలో ఏమాత్రం రద్దీ లేకుండా నేరుగా వచ్చే పరిస్థితి వచ్చింది. సిటీ తగ్గి పక్కనే పోయే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఈ రోడ్డు వల్ల కొత్తగా అభివృద్ధికి దోహదం చేసింది. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అయ్యేది కాదు. ఈరోజు నూతన అభివృద్ధి కోసం, కొత్త అభివృద్ధి కోసం నాంది పలికింది. దీనివల్ల ఈ ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుంది. రేపు భవిష్యత్తులో మీరు చూస్తే మనకి ఏదైతే సీడ్ క్యాపిటల్ వస్తుందో ఆ సీడ్ క్యాపిటల్ నుంచి ఈ రోడ్డు కనెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది కూడా వస్తే ఇంకా పెద్ద ఎత్తున ఈ రోడ్లో నేరుగా సీడ్ క్యాపిటల్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఈ ఏరియా అంతా కూడా ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి అయ్యే అవకాశాలు వస్తాయి.